కాల్గల్ స్నానాలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి వేగంగా స్నానాలు అవి చేసుకుని రెడీ అయ్యి ఇప్పుడైతే డీజే వెనకాతల కళ్యాణ మండపంకి అయితే వచ్చేసాం. నేను ఇంటికి వెళ్లి రెడీ అయ్యి డీజే దగ్గరకు వచ్చేసరికి డీజే కాస్త కళ్యాణ మండపం దగ్గరకు వచ్చేసింది. మోక్షమ్మ వాళ్ళ అక్క కలిసి వాళ్ళ పిన్ని దగ్గర కారులోనే కూర్చున్నారు. మన మోక్షంకి కొంచెం నీరసంగా ఉంది కదా, హెల్త్ బాగాలేదు, సో అందుకోసమని ఇంత సైలెంట్ గా ఉందన్నమాట. లేకపోతే నా ఇల్లు తీసి పందిరేసేస్తుంది. రిసెప్షన్ కి మ్యారేజ్ కి నన్ను రెడీ చేయడం కోసం అని చెప్పి ఇలా మేకప్ ఆర్టిస్ట్ అయితే వచ్చారు. నా మేకప్ ఆర్టిస్ట్ ని కాస్త పెళ్ళికొడుకు లాగేసుకున్నారు. సరే పెళ్లి వాళ్ళది కదా అని చెప్పి పెళ్ళికొడుకుని రెడీ చేయమని చెప్పి నా మేకప్ ఆర్టిస్ట్ ని అక్కడికి పంపించి పెళ్ళికొడుకు రెడీ అయినంత వరకు నేను వెయిట్ చేసి తర్వాత నేను రెడీ అయ్యాను అనమాట. పెళ్లి కూతురికి ఇద్దరు మేకప్ ఆర్టిస్టులు వచ్చారు. తను బిజీగా వేరే రూమ్ లో రెడీ అవుతుంది. నాకైతే తిను రిసెప్షన్ కి అలాగే మ్యారేజ్ కి ఈ రెండింటికి రెడీ చేయడం కోసం అని చెప్పి చాలా రీజనబుల్ కాస్ట్ లోనే వచ్చారు. ఏ మాటకా మాట నాకైతే ఈ రెండు లుక్స్ కూడా చాలా బాగా నచ్చాయి తెలుసా. ఈవిడ ఓన్లీ మ్యారేజెస్ కే కాకుండా ఆఫ్ సారీ ఫంక్షన్, ప్రీ వెడ్డింగ్ షూట్, ఫోటో షూట్ ఇలాగ ఏ ఫంక్షన్ కైనా సరే ఈవిడ రీజనబుల్ కాస్ట్ లోనే మేకప్ చేస్తారంట. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా? మరి ఇంకెందుకు లేటు, ఈవిడ ఫోన్ నంబర్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ పైన పెడతాను, ఒకసారి వెళ్ళి ఆవిడని కాంటాక్ట్ అవ్వండి.